తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. గ్రీష్మ గారు, మీ సొంతూరు శ్రీకాకుళం జిల్లా కావలి. మీ ఇంటి పేరు కావలి. అసలు మీ ఊరు పేరు మీ ఇంటి పేరు అయిందా, లేదంటే మీ ఇంటి పేరు ఊరు పేరుగా మారిందా? ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే ముత్తాతల వాళ్ళు నెల్లూరు కావలి నుంచి మైగ్రేట్ అయ్యి తర్వాత ఒక ప్లేస్ అంటూ వెతుక్కొని అగ్రికల్చర్ పర్పస్ కింద నాగావళి రివర్ ఒడ్డున ఒక ప్లేస్ వెతుక్కొని చుట్టుపక్కల గ్రామాల్లోని వాళ్ళ మైండ్ సెట్కి తగిన వాళ్ళందరూ ఒక దగ్గర చేరి ఇప్పుడు నేను చెప్పేది ఏదో కాలంలోని, ఇప్పుడు నిజంగా చెప్పాలి మా ఓటర్స్ అందరూ 800 మంది, ఒక హ్యామ్లెట్కి ఉన్న విలేజ్, బట్ పంచాయత్ కింద ఉంది. సో అంతమందే ఉంటాము. చక్కగా 24/7 హెల్దీగా ఉండి ప్రకృతిలోనున్న మంచి హ్యాపీ రివర్ సైడ్ విలేజ్. మమ్మీ మంచి పేరు తీసుకొని వచ్చారు. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏంటనంటే ఆయన వార్ వెటరన్, ఫ్రీడమ్ ఫైటర్ అండ్ ఎన్ఎంఎల్ఏ. సో ఆయన ఇక్కడ మా జడ్జి తాతను చూసిందంటే బెల్లారి జైల్లో నేను స్టూడెంట్ లీడర్గా ఉండి అలాగా మా ఇంటికి అల్లుడు అవ్వాలి అని అలాగా కావలి నారాయణ గారు ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా వెళ్ళి ఈ స్టూడెంట్ లీడర్ నచ్చి మా కూతురి చేసుకుంటామని చెప్పి మా అమ్మమ్మకి అలా ప్రపోజల్ అలా తీసుకొని రావడం. అలాగ కావలి మా మమ్మీ తన మేనమావని చేసుకుంది కాబట్టి ఆవిడికి కావలి ఇంటి పేరు వచ్చింది. సో అలాగ మేము కావలి కంటిన్యూ చేసాము. చాలామంది అంటుంటారు, మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఎక్కిరిస్తూ ఉంటారు, గ్రీష్మ కావాలి, మాకు గ్రీష్మయే కావాలి అన్నట్టు. కావాలి గ్రీష్మకి వాళ్ళ ఇంటి పేరుకి చాలా చరిత్ర ఉందండో, పెద్ద స్టోరీ ఉంది, అలా ఉంటుంది. అండ్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఎలా అనిపిస్తుంది అంటే, నాకు ఏ ఊరైనా సరే ఎక్కడైనా సరే మనం పెరిగిన ఊరికి, మనకి ఇంత పేరు తెచ్చిన ఊరికి మనం పేరు తెచ్చాము అని అంటే అది చాలా గర్వంగా ఉంటుంది. అది ఇట్స్ ఎ వెరీ ప్రెస్టీజియస్ థింగ్ మాకు కూడా. శ్రీకాకుళం జిల్లా స్పీకర్స్ కిల్లా అంటారు. మీ జిల్లా నుంచి 4 స్పీకర్స్ అయ్యారు, అందులో ప్రతిభా భారతి గారు ఒకరు. మరి మీకు కూడా అమ్మలాగా ఎప్పుడైనా అధ్యక్ష అని అనిపించుకోవాలని ఉందా? చాలా మంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు మమ్మీ స్పీకర్ అయిన దగ్గర నుంచి నన్ను అధ్యక్ష అని అంటున్నారు. వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తున్నారా లేకపోతే ఉత్తినే అంటున్నారా తెలియదు కానీ, బట్ ఆ సీట్కి అనిపించుకోవాలన్నా ఏదైనా చెయ్యాలన్నా ఆశ ఒక్కటే కాదు, మీరు అర్హులు కూడా అయ్యి ఉండాలి. ఎస్, యూ నీడ్ టు బీ కేపబుల్ టు సిట్ ఇన్ ద చైర్ అండ్ టు రన్ ఎ హౌస్. ఇట్స్ నాట్ అంటే ఈ రోజుకి కూడా నేను అసెంబ్లీలోకి వెళ్ళగానే ఒకసారి దండం పెట్టుకొని వెళ్తాను. అది పవిత్రమైన దేవాలయంగా ఫీల్ అయ్యే కుటుంబం నుంచి నేను వచ్చాను. సో నేను ఏదో ఒక రోజు ఈ సీట్లో కూర్చుంటాను, ఆ సీట్లో కూర్చుంటాను అనుకొని ఎగిరే మాటలు మాట్లాడను. ఎందుకంటే ఇట్ ఈస్ ప్యూర్లీ హార్డ్ వర్క్ అండ్ అర్హత ఉండాలి. నాలో ఆ అర్హత ఉంది అని అధిష్టానం నమ్మినప్పుడు నన్ను ఎక్కడ ప్లేస్ చేయాలో వాళ్ళకి తెలుసు. ఎమ్మెల్యే కోటా నుంచి మీరు ఎమ్మెల్సీ అయ్యారు, మరి ఏకంగా మళ్ళీ రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల నుంచి పోటీ చేయాలనే ఆలోచన లేదా? అంటే నేను 2014లోని ఎలక్షన్స్ అప్పుడు యాక్చువల్లీ మమ్మీ నన్ను ఆస్ట్రేలియా నుంచి రమ్మన్నప్పుడు ఐ వాజ్ థింకింగ్ ఇంకా నా పేరే ప్రపోజ్ చేస్తారని. బట్ అప్పుడు ఈక్వేషన్స్ అది కాదు. బట్ 2019 and 24 నాకు తెలుసు. అంటే నేను అప్పటికి ఇంకా గ్రౌండ్ వర్క్ చేశాను, బ్యాక్ ఆఫీస్లో అంతా నాకు తెలుసు కాబట్టి ఐ నో బికాస్ ఆఫ్ ద పొలిటికల్ ఈక్వేషన్స్ నేను ఎక్స్పెక్ట్ చేసిన సీట్ అయితే నాకు రాదని నాకు తెలుసు. అండ్ నాకు లోకేష్ అన్న ప్రామిస్ చేశారు కూడా, నువ్వేం టెన్షన్ పడొద్దు, నీ ఫ్యూచర్ నేను ప్లాన్ చేశాను, నువ్వు కంగారు పడకుండా హ్యాపీగా మొన్నే తల్లి అయ్యావు, మదర్హుడ్ ఎంజాయ్ చేయని అన్నారు. ఆయనకు నిజంగా దండం పెట్టుకోవాలి. ఈరోజు నేను మీకు చెప్పాలి ఏంటి అని అంటే, ఈరోజు నన్ను ఎమ్మెల్సీ చేసిన తర్వాత యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ నాకు తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఎవరైతే ఓటు వేశారో, నాట్ జస్ట్ స్టేట్లోని, నాట్ జస్ట్ కంట్రీలోని, అవుట్ ఆఫ్ ద కంట్రీలోని కూడా ఎవరెవరు ఎన్ఆర్ఐ టీడీపీలు ఉన్నారో, ప్రతిసారి మాకు మహానాడు అయిపోయిన తర్వాత వీ హ్యావ్ ఎ బఫర్ టైం. ఒక జూన్ అనేది మాకు ప్రతి కంట్రీలోని గ్లోబల్ ఎన్ఆర్ఐ టీమ్ అనేది చాలా ప్రెస్టీజియస్గా చేసుకుంటారు. సో నేను ఐఎమ్ గోయింగ్ ఎవ్రీవేర్, అందరి దగ్గరికి వెళ్తున్నాను, అందరితో గ్యాదర్ అవుతున్నాను, అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరూ బాగుండాలి అనేది ఇంటెన్షన్. మేమేదో మిమ్మల్ని ఎలక్షన్ కోసమే వాడుకున్నామో లేకపోతే దీనికోసమే కాదు, మీరు మా దృష్టిలో ఉన్నారు, మీరున్నాం, మేము ఎప్పుడు మర్చిపోలేము అనుకుని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. సో ఎవ్రీబడి స్టార్టెడ్ కాలింగ్ మీ గ్లోబల్ ఎమ్మెల్సీ. సో వినడానికి బాగానే ఉంది, గ్లోబల్ ఎమ్మెల్సీ వినడానికి బాగానే ఉంది, బాధ్యత కూడా అంతే ఉంది. వాళ్ళు కూడా ఇక్కడ చెప్పుకోలేరు కానీ చాలామందికి అంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి, డబ్బులు ఉన్నాయి,
పొజిషన్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఎప్పుడైనా ఎన్ఆర్ఐలకి ఇక్కడికి వచ్చినప్పుడు మహా అంటే ఏముంటుంది, ఏదో తిరుపతి దర్శనం కావాలో, లేకపోతే చాలా మట్టుగా ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఈ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు వదిలేసి చాలా సంవత్సరాలు ఉంటుంది కదా. ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ వాళ్ళకి లీగల్గా ఏదైతే ఉన్నాయో అవి మనం హెల్ప్ చేయగలిగితే ఇట్ బి వెరీ నైస్. నేను అదే చెప్తాను, వాళ్ళు ఏ ఎన్ఆర్ఐలు అయినా పర్లేదు, ఇప్పుడు ఉత్తి టీడీపీ అనే కాకపోయినా కూటమిలోని ఎవరున్నా కూడా ఐ డూ మై లెవెల్ బెస్ట్ టు హెల్ప్ ఎవ్రీబడి. మన దగ్గరకు వచ్చిన ఏ ప్రాబ్లం అయినా కూడా మనం సాల్వ్ చేయగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి ఐ విల్ డూ జస్టిస్ టు మై ఎమ్మెల్సీ. ప్రతిభా భారతి గారి కుమార్తెగా మాత్రమే కాకుండా కావలి గ్రీష్మ అంటే ఎవరు? మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. గ్రీష్మ ఈజ్ రెబెల్. ఏం చెప్తారా అని నేను చాలా ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను. గ్రీష్మ ఈజ్ ఎ రెబెల్. చిన్నప్పటి నుంచి ఇలా చెయ్యి అంటే ఎందుకు చెయ్యాలి, ఇలా ఎందుకు చెయ్యకూడదు, విమెన్ ఇష్యూస్ మీద ఫైట్ చేసేదాన్ని. ఇలాగే ఉండాలి, ఇలాంటి బట్టలే వేసుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, ఎందుకు అన్నిటికీ నాకు ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ క్వశ్చన్ మార్క్, ఎందుకు. అందుకే నాకు యాక్చువల్లీ ఇప్పుడు కొన్నిసార్లు పాడ్కాస్ట్ మన చాగంటి గారు కానీ లేకపోతే మన గరికపాటి గారు వింటుంటే మాత్రం కనెక్ట్ అవుతుంటాను, నాకు నచ్చుతుంటాయి. ఎందుకు అనే క్వశ్చన్ మనం వేయాలి అని చిన్నప్పటి నుంచి. దెర్ ఈస్ ఎ రెబెల్ ఆల్వేస్ ఇన్ మీ. I always used to fight for women rights, most important thing. ఇప్పటికీ కూడా నాకు సొసైటీలోని మహిళల మీద అణిచివేత అనేది లోపల నుంచి కెలికేస్తుంటుంది. అది ఇంకొక మహిళ చేస్తుంది అని అంటే ఇంకా డిస్టర్బింగ్గా ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం ఒకరి మీద ఒకరు పరస్పరంగా పార్టీ లైన్స్ మీద, పొలిటికల్ ఎజెండా మీద, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ మీద, గవర్నమెంట్స్ మీద ఎంతైనా మాట్లాడుకోవచ్చు, మనం కూర్చొని ఎంతైనా చర్చించుకోవచ్చు. ఒక్కసారి మనం పర్సనల్ అలిగేషన్స్, బాడీ షేమింగ్, పర్సనల్ లైఫ్, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇక్కడ చేసావు, నువ్వు డ్యాన్స్లు వేస్తావు, నువ్వు ఇది చేసావు అనేది పర్సనల్ లైఫ్ని ఎలా మ్యాటర్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ పబ్లిక్ లైఫ్లోని నువ్వు 100% ఇచ్చిన తర్వాత కూడా నీ పర్సనల్ లైఫ్లో నువ్వేం చేస్తే నీకేంటి సంబంధం? దట్ ఈస్ సంథింగ్ విచ్ బాదర్స్ మీ అలాట్. అందుకే నేను ఐ బ్యాలెన్స్ ఆల్ ద టైమ్. నేను ఐ ఆల్వేస్ టెల్, నన్ను చూసిన వాళ్ళు, మీరు నన్ను తిట్టుకున్నా, మీరు నన్ను ఏమైనా అనుకున్నా కూడా, దేర్ ఇస్ ఎ మోడర్న్ గ్రీష్మ ఇన్ మీ, దేర్ ఇస్ ఎ డివోషనల్ గ్రీష్మ ఇన్ మీ. నేను చీరలు కట్టుకొని మా అమ్మలా కప్పుకుంటాను, మీటింగ్స్లోకి వెళ్ళేటప్పుడు అలాగే ప్యాంట్ షర్ట్ వేసుకుంటాను. అది దేర్ ఇస్ నథింగ్. స్లీవ్లెస్ వేసుకోవచ్చు, ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు, నాకు నచ్చిన కంఫర్టబుల్ క్లోత్ మనకు అకేషన్ బట్టి వేసుకోవచ్చు. ఈ బట్టలు ఇలాగే పొలిటీషియన్ ఉండాలి. మా అమ్మ వేసుకునేది ఎప్పుడు కప్పుకొని ఉండేది, అండ్ ఎప్పుడు కూడా ఆవిడ అదే పర్సోనా ఉండేది, అది ఆవిడ ఐడెంటిటీ. ఆవిడ కూడా ఈ రోజుకి కూడా తల్లి నువ్వు ఇది వేసుకో, ఇది వేసుకోవద్దు, ఇలాగే ఉండు అని ఎప్పుడు చెప్పలేదు. అండ్ షీ ఆల్వేస్ యూస్ టు సే ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉంటుంది అనుకోండి. ఈ రోజుకి కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు కప్పుకుంటున్నారు మమ్మీలాగా, మమ్మీ కోసమా, మమ్మీలాగా ఎందుకు అని అంటే, చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల కోసం చాలామంది ట్రిబ్యూట్ చేస్తుంటారు. నేను బ్రతుకున్న మా మమ్మీకి ట్రిబ్యూట్ చేస్తున్నా, అంతకన్నా ఇంకేమీ లేదు. అంటే చీర కప్పుకుంటేనే ట్రిబ్యూట్ చేసినట్టు అంటే దట్ ఈస్ జస్ట్ అ స్మాల్ జెస్చర్ దట్ ఈస్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై మదర్. షీఈస్ హ్యాపీ. అబ్బాయి ఎంత క్యూట్గా ఉన్నావు తల్లి, అలాగే ఎంత చక్కగా ఉన్నావు చూడు, అసలు ఏం ఆక్వర్డ్గా లేవని ఆ చిన్న ఇట్స్ అ వెరీ స్మాల్ జెస్చర్. చాలా మట్టుగా అప్పటి వరకు మమ్మీలా లేవు అమ్మ అన్నదానికి చాలా మంది ఇలా కప్పేసుకోగానే మమ్మీలాగా ఉన్నావమ్మా అని గుర్తొచ్చారా మీకు? ప్రతిభా భారతి గారు ఇలాగే చీర కొంగు కప్పుకుని ఇలాగే ఉంటారు మమ్మీ, ఎప్పుడు చక్కగా ఇలాగే మాట్లాడుకుంటాం. హ్యాపీ లైక్ దిస్, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్, ఇలాగే ఉండేవారు, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్, ఐఎమ్ హ్యాపీ లైక్ దట్. అన్ని యాక్సెప్ట్ చెయ్యాలి కదా. ఇలాగే ఉంటేనే రాజకీయ నాయకులను యాక్సెప్ట్ చెయ్యాలి అని అంటే ఎట్లా అవుతుంది? మనం ఎప్పుడు 2026లో ఉన్నాం. వీఆర్ నాట్ ఇన్ బ్యాబిలోన్ ఎరా కదా. వీ కెన్ బి హౌ ఎవర్ వీ వాంట్. అకేషన్ బట్టి డ్రెస్ అవ్వాలి. సో దిస్ ఇస్ గ్రీష్మ. రాజకీయాల్లోకి రాకముందు కావలి గ్రీష్మ ఎవరు? కావలి గ్రీష్మ కాలేజ్లోని, స్కూల్లోని అల్లరి పిల్ల, కాలేజ్లోని స్పోర్ట్స్ గర్ల్, వెరీ స్పోర్టీ అన్నిట్లోనే. ఐ యూస్ టు ప్లే ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్, అథ్లెట్, క్రాస్ రన్నర్ అండ్ బ్యాడ్మింటన్, అన్ని, ఇంకా వాలీబాల్ అన్ని కాలేజ్. ఏం చేస్తుండేవారు? మీ ప్రొఫెషన్ ఏంటి? స్టడీస్లోనా? స్టడీస్లో గ్రాడ్యుయేషన్ చేశాను, విల్లా మేరీలోని బయోటెక్నాలజీ చేశాను, తర్వాత మాస్టర్స్ చేశాను లండన్లోని. తర్వాత దాని అయిపోయిన తర్వాత క్యాన్బెరా యూనివర్సిటీలోని సీనియర్ అనలిస్ట్గా పనిచేశాను.
దెన్ దట్ ఈస్ వెరీ షార్ట్ పీరియడ్ దట్ ఐ వర్క్డ్. బట్ బయట కంట్రీస్లో పని చేసినప్పుడు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీకేమీ బటర్ కోటింగ్ అంటూ ఏమి ఉండదు, దడ అన్నీ నేర్చేసుకోవాలి ఫాస్ట్గా. సో ఎడ్యుకేషన్ అండ్ జాబ్ హ్యాస్ టాట్ మీ అ లాట్ వెన్ యూఆర్ డూయింగ్ అవుట్. బయట దేశాల్లో ఉంటే చక్కగా ఇంటి పనులు మన పనులు అన్నీ మనకన్నీ Foreign లో తాతల settle నాటి అయిన నేతలు తిన్నామంటే గెట్ లాస్ట్ అంటారు. అన్నీ మనమే చేసుకోవాలి. ఫారిన్ లో సెటిల్ అయిన మీరు పాలిటిక్స్ కోసమే మళ్ళీ ఇండియాకి వచ్చారు కదా. అంటే నాకు చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను అని అంటే ప్రతి మనిషిలోని ఒక జీన్ ఉంటుంది. నాలోని పొలిటికల్ జీన్ ఉంది. అండ్ ఫర్గివ్నెస్, కేరింగ్, గివింగ్. నా దగ్గర నాకు 10 రూపాయలు ఉంటే నేను రూపాయి పెట్టుకొని 9 రూపాయలు ఇచ్చేయటం, దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్, అంటే ఇట్ ఈస్ దేర్ ఇన్సైడ్ మీ. అండ్ ఇది వెరీ యంగ్ ఏజ్లోని మా ఇంట్లో వాళ్ళందరూ ఐడెంటిఫై చేశారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే మాట, బాగా చదువుకోవాలి, చక్కగా చదువుకొని ఒక స్టేజ్ మీద నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడిన తర్వాత అప్పుడు రాజకీయాల్లోకి రావాలి. మా ఇంట్లోనండి నేనైతే వెరీ హ్యాపీలీ ఐ కెన్ టెల్ యూ, మై హౌస్ ఒకటి నేర్పింది, రాజకీయాలు డబ్బులు చేసుకునే ప్లేస్ కాదు. నీ దగ్గర ఉన్నది ఇంకా ఇచ్చేయాల్సిన ప్లేసే తప్పితే అక్కడి నుంచి వచ్చే ప్లేస్ కాదు. దానికోసం రాజకీయాలు ఎంచుకుంటే మాత్రం యూ కెన్ ప్లీజ్ డూ సంథింగ్ ఎల్స్ ఇన్ యువర్ లైఫ్. రాజకీయాలు అంటేనే ఇవ్వడం, 24/7 పార్ట్ టైం జాబ్ కూడా కాదు అది, 24/7. ఇప్పుడు నేను ఎక్కడైనా హాలిడేకి వెళ్ళినా, నేను ఏ ప్లేస్, ఏ దేశం, ఏ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్న టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేస్తాను. మన కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మన వాళ్ళని కలుద్దామా, ఎవరో ఒకరు ఉంటారు. తెలుగు వాళ్ళు అంటూ లేని ప్లేస్ లేదు, తెలుగు దేశం లేని ప్లేస్ లేదు, ఎక్కడైనా ఉంటారు, వాళ్ళని కలవాలని. సో ఎప్పుడు కూడా మనసులోనే ఒక ప్యూర్ ఇంటెన్షన్. వాళ్ళకి ఏదో కష్టం ఉంటుంది, వాళ్ళు బయటికి చెప్పుకోలేరు, వాళ్ళ దగ్గర వరకు అప్రోచ్ అయిన నాయకులు ఉండరు. వాళ్ళు ఆ సమస్య చెప్పినప్పుడు మనకి నిజంగా అది 5 నిమిషాల పని. మనం 4 ఫోన్ కాల్స్ చేసి ఇదిగో అని వాళ్ళని అటాచ్ చేసామనుకోండి, వాళ్ళకి ఆ పని అయిందనుకోండి, అంతకన్నా ఇంకే ఉంటుంది. సెల్ఫ్లెస్ సర్వీస్ చేయగలిగితేనే రాజకీయాల్లోకి రావాలి. అది ఐ థింక్ ఐ ఆల్వేస్ హ్యాడ్, ఐ కాల్ ఇట్ జెనెటిక్ డిసార్డర్. ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఇన్ మై జీన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.